కూటమి ప్రభుత్వ హయాంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా ఇసుక, మట్టి అక్రమ దందా విస్తృతంగా జరుగుతోంది. ప్రాంతంతో సంబంధం లేకుండా ఎటు చూసినా ప్రకృతి వనరుల దోపిడీయే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. మరోవైపు జగనన్న లేఅవుట్ల్లోని మట్టిని సైతం అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతుండగా వాటిని అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ నేతలపై దౌర్జన్యానికి దిగుతున్నారు. గ్రామాల్లో కూటమి దిగువ స్థాయి నేతల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ప్రకృతి వనరులను కొల్లగొట్టే ప్రక్రియ జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో అత్యధికంగా చెరువులున్న రాజానగరం నియోజకవర్గంలో చెరువుల్లోని మట్టే ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. చెరువులను లోతు చేసే ప్రక్రియ పేరుతో భారీగా మట్టి తవ్వకాలు జరిపి లక్షలు దండుకుంటున్నారు. చెరువుల్లో మట్టి తవ్వకాలను స్థానికులు అడ్డుకోవడంతో జగనన్న లేఅవుట్లలో ఉన్న మట్టిని తవ్వి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల నెరవేర్చి భారీ కాలనీలను నిర్మించారు. ఇందులో భాగంగా మల్లంపూడిలో కూడా జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం స్థలాన్ని సేకరించారు. ఈలోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్కడ ఇళ్ల నిర్మాణం జరగలేదు. దీంతో ఆ స్థలంలోని మట్టిపై అక్రమార్కుల కన్నుపడింది. అడ్డగోలుగా ఈ ప్రాంతంలో మట్టి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రాత్రికి రాత్రే మట్టి తవ్వకాలు జరపడంతో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, ఆయన కుమారుడు గ్రామస్తులతో కలిసి ఈ అడ్డగోలు తవ్వకాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మాజీ సర్పంచ్, ఆయన కుమారుడిపై కూడా మట్టి మాఫియా దాడులకు పాల్పడింది. మాజీ సర్పంచ్, ఆయన కుమారుడిని అరెస్టు చేసి రాజానగరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు మట్టి మాఫియా ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అడ్డగోలుగా జరుగుతున్న దోపిడీని ప్రశ్నించిన బాధితుల తరపు ఫిర్యాదును మాత్రం స్వీకరించలేదు. దీంతో బాధితుల పక్షాన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆందోళనకు దిగారు. రాజానగరం పోలీస్ స్టేషన్ వద్దే బైఠాయించి బాధితులపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం దారుణమని, వారిచ్చిన ఫిర్యాదును పోలీసులు ఎందుకు తీసుకోలేదని తీవ్రస్థాయిలో ఆందోళన నిర్వహించారు. చివరికి సీఐ స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఎన్ని కేసులు పెట్టినా సరే భయపడేది లేదంటూ తేల్చి చెప్పారు జక్కంపూడి రాజా. మితిమీరినటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ఇల్లీగల్ మైనింగ్ అనేటువంటి జరుగుతుంది. రాత్రి పగలు తేడా లేదు. ఏది ఏమైనా ఏదో రకంగా కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ అవినీతిని ఎదిరించడానికి, ప్రశ్నించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్లేదు, ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. కలెక్టరేట్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని దిక్కు లేదనంటే ఎటు వెళ్ళిపోతున్నాం మనం. పోలీసులు న్యాయం పక్షానే నిలబడాలన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు బనాయించినా నిరంతరం ప్రజల పక్షాన ఉండి పోరాడతామని చెప్పారు. అధికార పక్షానికి కొమ్ము కాస్తున్న పోలీసులు భవిష్యత్తులో ఖచ్చితంగా తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.